క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు మైక్ ఉంది, దీని పని ఏంటి? ఆన్ చేసినప్పుడు సౌండ్ ఇవ్వాలి. సౌండ్ ఇవ్వలేదు అనుకో ఇది ఉంటుందా, తీసి పక్కన పడేసాం. లైట్ ఉంది, లైట్ పని ఏంటి? ఎప్పుడైతే స్విచ్ చేసామో అది వెలుతురు ఇవ్వాలి. వెలుతురు ఇవ్వలేదు అనుకో ఒకరోజు చూస్తాము, రెండో రోజు చూస్తాము, బల్బు తీసేసి కొత్త బల్బు తెచ్చుకున్నాం. అదేవిధంగా విశ్వాస యాత్రలో మన జీవితంలో కూడా ఏముండాలి? క్రియలు ఉండాలి. హల్లెలూయా, క్రియలు ఉండాలి. ఒకసారి 21 వచనం చదువుతారట. 21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. హల్లెలూయా. విశ్వాసం అన్నది క్రియల ద్వారా ఉండాలంటే క్రియల ద్వారా నీ విశ్వాసానికి ఒక జడ్జ్మెంట్ ఉంటుందండి. నీతిమంతునిగా నువ్వు ఎంచబడతావు విశ్వాసం ద్వారా. ఫస్ట్ ఇదేంటి? అబ్రాహాము బలము పొందుకున్నాడు. సెకండ్ ఏంటో తెలుసా? అబ్రాహాము విశ్వాసంలో క్రియలు ఉన్నాయి. దేవుడు ఏమన్నాడు? నీ కన్న కొడుకును నాకు ఇవ్వు, నీ కన్న బిడ్డ అయిన ఇస్సాకును నాకు ఇవ్వు. ఇక్కడ అందరం ఒకసారి గమనించాలి ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా క్రియలు కలిగిన విశ్వాసం మనందరికి ఉండాలి. అంటే దేవునికి మనం ఇవ్వాలి. మనం అందరం ఏమంటామంటే, ఏసయ్య నాకే సరిపోదయ్యా, మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇస్సాకుని ఏమంటున్నాడు దేవుడు? నీ కన్న కొడుకు ఒక కొడుకుని నాకు అర్పణకు ఇవ్వు. కానీ అబ్రాహాము చూశాడండి, లేదేశాడు, ఒకటే ఒక కొడుకు ఇవ్వనన్నాడు. ఏం చేశాడు? అర్పించేశాడు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మన క్రియలు ఎలా ఉండాలంటే, నువ్వు లేనిపోని అవసరం లేదండి, నీ దగ్గర ఏమున్నాయో అవి నువ్వు విత్తాలి. హల్లెలూయా. సారెపద విధవరాలు ఉంది కదా, దైవజనుడు పంపించినప్పుడు ఆమె దగ్గర ఏముంది? బుడ్డిలో కొంచెం పిండి, కొంచెమే నూనె, నాకు నా కూతురు సరిపోతుంది అంటది. కానీ ఆ టైంలో ఏమన్నాడు దేవుడు? ఆమె నిన్ను పోషిస్తుందని దైవజనం పంపించినప్పుడు ఆ విధవరాలు ఏం చెప్పాలి? యాక్చువల్గా, అయ్యగారు నా దగ్గర ఉంటే పెడతాను, అయ్యగారు నా దగ్గర కొంచెం ఉంది, అయ్యగారు నాకే సరిపోదు అయ్యగారు, అది అంతేనా, నాకే సరిపోదు అయ్యగారు, ఎలా ఇవ్వాలి అనవచ్చు. కానీ ఆ బిడ్డ ఏం చేసింది తెలుసా? ఎప్పుడైతే దైవజనం పంపించిందో ఉన్నది ఇచ్చేసింది. హల్లెలూయా. ఉన్నది ఇచ్చేసింది. సారెపద విధవరాలు తనకు ఉన్నది ఇచ్చేసింది. ఎప్పుడైతే ఇచ్చేసిందో, తన విశ్వాసంలో క్రియలు ఉన్నాయో దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఏంటి ఆశీర్వాదం అండి?